అయినా ఎదురైనోడల్లా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టే ఎవ్వలకు వాళ్ళు విలేకరుల విలువలు మార్చి ఇష్టం వచ్చినట్టు న్యూస్ తలా తోక తొండెం మొండెం తెలవకుండా వార్తలు రాసుడే నాయ వ్యూస్ రావాలన్న స్వార్థంతోని అర్థం పర్థం లేని తంబునే ఇల్లు పెట్టుడే నాయ యూట్యూబ్లకు వీడియోలు ఇడిచిపెట్టుడాయ ఆ వార్తల్లో వాస్తవం ఉంటే ఎవ్వరు తప్పు పట్టరు కానీ ఎటొచ్చి ఒక్కలనే టార్గెట్ చేసి ఒక్క పార్టీనే టార్గెట్ చేసి వ్యూస్ కోసం న్యూస్ రాస్తే మాత్రం అది జర్నలిజం అనుకోదు. దానికంటే వ్యభిచారం నయ్యం. ఏ ప్రెస్ మీట్లో చూసినా కానీ అసలు మీడియా కంటే ఎక్కువ సోషల్ మీడియా లోగోలే ఉంటున్నాయి. ఏది యూట్యూబ్ ఛానలో, ఏది లోకల్ ఛానలో, ఏది శాటిలైట్ ఛానలో యూట్యూబ్ పుణ్యాన తెలియని పరిస్థితి దాపురించింది. ఛానళ్ళు పెట్టుకోగా ఎవరొద్దన్నారు కానీ ఒక స్టాండ్ మీద ఉండి విలువలతోని కూడిన జర్నలిజం చేస్తే విలేకరులకు కూడా జనంలో విలువ ఉంటుంది. లేకుంటే పాలకులనే కాదు ఆఖరికి ప్రజల్లో కూడా జర్నలిస్టులు పలసన అయ్యే కాడికి వస్తుంది. ఇప్పటికి వచ్చింది అనుకోండి, ఈడికే జర్నలిస్ట్ అంటే అయితే ఏంది అనే కాడికి వచ్చింది. ఒకప్పుడు విలేకరిని చూస్తే గజ్జున ఉనికేటోళ్ళు, ఇప్పుడు అదే విలేకరిని గదిరిచ్చి పెట్టే కాడికి వచ్చింది వ్యవహారం. దీన్నింత స్థాయికి దిగజార్చింది ఎవరు?